అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఐ స్టోరీ ఫ్యాక్టరీ. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనల్ని ప్రేమించే అమ్మ ఉంటుంది. కానీ కొందరికి అమ్మ కంటే ముందే అమ్మలాంటి ఒక అక్క దొరుకుతుంది. తన కలలను సమాధి చేసి తమ్ముడి భవిష్యత్తును గెలిపించిన ఒక అక్క కథ ఇది. ఈ కథ చివరి వరకు చూడండి, మీ కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. వరుణ్ సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. నెలకు లక్షల్లో జీతం, అందమైన భార్య, సొంత ఇల్లు. ఆ రోజు తన కొత్త ఇంటి గృహప్రవేశం. కానీ ఆ సంతోషంలో ఒక మూల అమాయకంగా కూర్చొని ఉన్న తన అక్క అను వరుణ్ కి ఒక భారంలా అనిపిస్తుంది. అక్క, అక్కడ ఎందుకు కూర్చున్నావు? లోపల గదిలోకి వెళ్ళు. ఇక్కడ నా ఫ్రెండ్స్ అంతా హై ప్రొఫైల్ వాళ్ళు. నీ పాత చీర, ఆ వేషధారణ చూస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? కొంచెం పద్ధతిగా ఉండు. సరే తమ్ముడు, నీకు ఇబ్బంది అయితే లోపలే ఉంటాను. కానీ నీ కోసం పాయసం చేశాను, ఒక గెరిట తింటావా? ఇప్పుడు ఆ టైం లేదు, ప్లీజ్ వెళ్ళు. కాలం వెనక్కి వెళ్తే వరుణ్ కి ఈ స్థాయి రావడానికి వెనుక ఉన్న కష్టం అర్థమవుతుంది. 10 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. వరుణ్ ఇంకా చదువుకుంటున్నాడు. ఆస్తి లేదు, ఆదుకునేవారు లేరు. అప్పుడు 18 ఏళ్ల అను తన చదువును ఆపేసింది. పగలు కూలి పని, రాత్రిపూట కంటికి తైలం పోసుకొని కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టడం. ఇది అను దినచర్య. వచ్చిన ప్రతి రూపాయిని వరుణ్ చదువు కోసమే దాచేది. వరుణ్ అడిగినప్పుడల్లా కొత్త బట్టలు కొనిచ్చేది. కానీ తను మాత్రం 5 ఏళ్లుగా అదే పాత చీరతో గడిపేసింది. వరుణ్ ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. వరుణ్ 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. లక్షలు ఖర్చవుతాయి. కిడ్నీ ఇచ్చేవారు దొరకాలి, లేదంటే వరుణ్ బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. అందరూ చేతులెత్తేసినా అక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ్ముడి ప్రాణం కోసం తన కిడ్నీని దానం చేసింది. కానీ ఆ విషయం వరుణ్ కి తెలియనివ్వలేదు. ఎవరో దాత ఇచ్చారు అని అబద్ధం చెప్పి తమ్ముడిని బతికించుకుంది. ఆపరేషన్ వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. పెళ్లి సంబంధాలు కూడా చెడిపోయి, కానీ తమ్ముడు బాగుంటే చాలు అనుకుంది. పార్టీ అయిపోయాక వరుణ్ తన పాత సామాన్లు సర్దుతుండగా అను దాచిన ఆపరేషన్ పేపర్లు బయటపడతాయి. అందులో డోనర్ పేరు దగ్గర అను అని చూసి వరుణ్ గుండె ఆగినంత పనైంది. అక్క, ఎంత పని చేశావు అక్క. నా గర్వం వల్ల నిన్ను అందరి ముందు తక్కువ చేశాను. కానీ ఈరోజు నేను బతికి ఉన్నానంటే అది నీ భిక్ష అని తెలియక పాపం చేశాను అక్క. బంధాలు అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయటం. మీ జీవితంలో కూడా ఇలాంటి అమ్మలాంటి అక్క లేదా చెల్లి ఉంటే వారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వండి. ఈ ఎమోషనల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మనస్సును తాకే కథల కోసం ఏఐ స్టోరీ ఫ్యాక్టరీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.